క్రిస్టియన్ యూనివర్సల్ న్యూస్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. ద హిస్టరీ బేస్డ్ క్రిస్టియన్ న్యూస్, చరిత్ర ఆధారిత క్రైస్తవ వార్తలు అనేవి మీకు అందిస్తూ ఉన్నాము. ఎందుకంటే ఈ హిస్టారికల్ స్టడీస్ అనేది ఈ క్రిస్టియన్ ఓపెన్ యూనివర్సిటీలో థర్డ్ స్ట్రీమ్ లైన్. బిబ్లికల్ స్టడీస్, థియలాజికల్ స్టడీస్, తర్వాత హిస్టారికల్ స్టడీస్ అనేది మాకు థర్డ్ స్ట్రీమ్ లైన్. తర్వాత ఫోర్త్ది లీడర్షిప్ ఆర్ మిషియాలజీ స్ట్రీమ్ లైన్ ఉంటుంది. ఫిఫ్త్ది లాంగ్వేజ్ స్ట్రీమ్ లైన్ ఉంటుంది. సరే, హిస్టరీ బేస్డ్ క్రిస్టియన్ న్యూస్ అనేది ఎందుకు మేము చెప్తున్నామంటే, చరిత్ర అనేది తెలియకుండా, అన్లెస్ యు నో దిస్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద పాస్ట్, ఇప్పుడు చెప్పేటువంటి కనీసపు సమాచారం మీరు తెలుసుకోకుండా యూ క్యాంట్ అండర్స్టాండ్ వాట్ ద ప్రజెంట్ ఈజ్ అండ్ హౌ ద ఫ్యూచర్ విల్ బీ. ఆ ప్రస్తుతం అనేది దానికి ఉన్నటువంటి రీజన్స్ ఏంటి, భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనేది తెలుసుకోలేరు. కనుక చరిత్ర కొంత తెలుసుకోవాలనే సంగతి గమనించండి. వితౌట్ పాస్ట్ ఫ్యూచర్ విల్ బీ బ్లైండ్. గతాన్ని తెలుసుకోలేని భవిష్యత్తు అనేది శూన్యం, లేకపోతే అంధకారం అని చెప్పవచ్చు. ఓకే, ఈ వార్తలను మేము మీకు చాలా వేగంగా అందించాలనుకున్నప్పటికీ ముఖ్యమైన అంశం ఏంటంటే, ఫండమెంటల్ ఈవెంట్స్ లేకపోతే హిస్టారికల్ ఇంపార్టెంట్ ఇన్సిడెంట్స్ కొన్ని తెలుసుకోకుండా ప్రపంచ యొక్క చరిత్ర యొక్క ముఖ్యాంశాలు ఏంటి, ఇజ్రాయేలు జాతి అనేది ప్రత్యేకంగా ఎలా ప్రారంభించబడింది, ఎందుకు ఈ స్థితికి వచ్చింది, వాళ్ళు ఎందుకు పోరాడుకోవాల్సి వస్తుంది వాళ్ళ రాజ్యాన్ని వాళ్ళు నెమ్మదుకుంటానికి, అసలు ఈ మ్యాప్స్ ఏంటి, ఈ చరిత్ర ఏంటి, వాళ్ళ పొలిటికల్ పార్టీస్ ఏంటి, వాళ్ళ యొక్క పార్లమెంట్ ఎలా ఉంటుంది, కనీసం అంశాలు. ఈ దేశం మరలా తిరిగి ఫామ్ అవటానికి కష్టపడినటువంటి ముగ్గురు, అంటే నాకు బాగా తెలిసిన ముగ్గురు, ఇంకా చాలామంది కష్టపడ్డారు, వాళ్ళ యొక్క జీవిత విశేషాలు ఏంటి, వీళ్ళకి ముఖ్యమైన అంశాలు కొని తెలుసుకోకుండా ఎన్ని న్యూస్ చెప్పినా, ఎన్ని పుస్తకాలు నువ్వు చదివినా, ఫండమెంటల్స్ అనేవి లేకపోతే మినిమం ఫండమెంటల్ నాలెడ్జీ లేకుండా ఆ విన్నదంతా శూన్యమైపోద్ది. సో గాడ్ గేవ్ మీ దిస్ ఇన్స్పిరేషన్ టు ఎన్లైటన్ ఇన్ ద ఫండమెంటల్ ఇన్సిడెంట్స్. ఈ ప్రాథమికమైన అంశాల్లో మొదట మీకు అవగాహన కలగాలి అనేది దేవుడు నాకు ఇచ్చిన ప్రేరేపణ. చూద్దాం, మనం 4 అంశాలు ముఖ్యమైనవి నేర్చుకుంటాము. ఈ 4 ఒకే క్లిప్లో అందించాలనుకున్నాం, కానీ అది కొంచెం కష్టమైంది. 2 ఒకటిగా, 2 మరొకటిగా అందిస్తాం. నెంబర్ 1, వాట్ ఆర్ ద ప్రజెంట్ పొలిటికల్, జియోగ్రాఫికల్ అండ్ రిలీజియస్ సిచ్యువేషన్స్ ఇన్ ఇజ్రాయెల్. ప్రస్తుతము ఇజ్రాయేలు దేశంలో ఉన్నటువంటి రాజకీయ లెక్క మరియు భౌగోళిక మతపరమైనటువంటి పరిస్థితులు ఏంటి, ఇది పాయింట్ 1. పాయింట్ 2, వాట్ ఆర్ ద ఇజ్రాయెల్ కంట్రీస్ ప్రజెంట్ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్, గవర్నమెంట్ సెటప్, స్ట్రాటజీస్ అండ్ దైర్ ఎనిమీస్. ప్రస్తుతం ఇజ్రాయేలీల యొక్క వాళ్ళ యొక్క కార్యక్రమాలు ఏంటి, గవర్నమెంట్ సెటప్ ఎలా ఉంది వాళ్ళది, వాళ్ళ యొక్క కార్యాచరణ ప్రణాళిక ఏంటి, వారికి శత్రువులుగా ఉన్నవారు ఎవరు అనేది చూస్తాం. ఈ 2 ఒక ఐటెంలో అందిస్తాం. 3వది, వై ద సిచ్యువేషన్ డిడ్ హ్యాపెన్ టు ఇజ్రాయెల్ అండ్ ప్యాలెస్టైన్, ద లీడర్స్ బిహైండ్ ఇట్. అసలు ఈ పరిస్థితి ఇజ్రాయేలీలకు కలగటానికి గల కారణం ఏంటి, ఆ పరిస్థితులు మెరుగుపరచబడటానికి కానీ వర్సన్ అవటానికి కానీ ఇప్పటి వరకు ఉన్నవారెవరు, బాగు చేసిన నాయకులు ఎవరు, ఆ పరిస్థితిని అనేది కూడా మనము చూడబోతా ఉన్నాం. 4వది, వాట్ క్యాన్ బీ ద ఇజ్రాయెల్ ఫ్యూచర్ అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్య ఆధారముగా ఇజ్రాయేలీల భవిష్యత్ అనేది ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా మనము గమనించాలి, ఆలోచించాలి. కనుక ఇజ్రాయేలు జాతి చరిత్రను గురించి మనం మాట్లాడుకునేటప్పుడు, ఎందుకంటే మొదటే చెప్పాను, వాళ్ళు గడియారం లాంటి వాళ్ళు, వారిని గురించి మనం ప్రాపర్గా ఆలోచిస్తే వారిని సపోర్ట్ చేసేది ఎవరు, లేకపోతే అపోజ్ ఆర్ డినౌన్స్ చేసేది ఎవరు, అసలు ఏ రీజన్స్తో చేస్తున్నారు, మరి సపోర్ట్ చేసినా అపోజ్ చేసినా హిస్టరీని ఎంతకాలం వరకు తీసుకుంటారు. ఒక ఆయన అంటాడు 100 సంవత్సరాల నుంచి వాళ్ళే ఉంటా అన్నారు కనుక వాళ్ళు ఉండాలి, లేకపోతే 70-80 సంవత్సరాల నుంచి, లేదు వాళ్ళకంటే ముందు దాదాపుగా ఒక 1000 సంవత్సరాలకు 1200 సంవత్సరాలకు ముందే ఆ చుట్టూ ఉన్నటువంటి అరబ్స్ కొంతమంది ఆ దేశం నుంచి కొందరు, ఆ దేశం నుంచి కొందరు ఉన్నారు కనుక వాళ్ళు ఉండాలి. లేకపోతే 1500-2000 సంవత్సరాల కంటే వెనక హిస్టరీ తీసుకోకూడదా? 1500-2000 సంవత్సరాల క్రితం హిస్టరీ మాత్రమే తీసుకోవాలని ఎవరు చెప్పారు? అది ఏ దేశమైనా అంటే నీకు అనుకూలంగా నీకు నచ్చిన డేటు, ఇయర్స్ వరకే తీసుకోవాలా, దానికంటే వెనక్కి వెళ్ళకూడదా?
దీన్ని అంతటికి ఎవరో పెద్దన్నలు లేరు ఇక్కడ. అంతటికీ ఆది సంభూతుడు ప్రభువైన యేసే. ఆయన చెప్తాడు ఆయన వాక్యంలో అసలు ఏది ఎక్కడి నుంచి తీసుకోవాలి, వాట్ ఈస్ ద ఎటిమాలజీ అండ్ రూట్ కాజ్ ఆఫ్ ఎవ్రీథింగ్, వాట్ ఈజ్ ద నామ్ టు జడ్జ్ ఎనీథింగ్. ఏదైనా తీర్మానం చేయటానికి అసలు ప్రామాణికత ఏంటనేది దేవుని వాక్యం దగ్గరకు వచ్చి డిసైడ్ చేయాలి. నీకు నచ్చింది నువ్వు చెప్పవచ్చు, నాకు నచ్చింది నేను చెప్పవచ్చు. నన్ ఆఫ్ us is right, but the word of God is always right and perfect. Let us do it. Okay? Let us think accordingly. అందుకని ఇర్మీయా గ్రంథంలో అంటాడు కదా, మీరు 16వ అధ్యాయము 15వ వచనం చదువుకోండి. ప్రారంభంలోనే మీకు చెప్తున్నాను, రాబో దినములలో ఐగుప్తు దేశం నుండి ఇజ్రాయేలులను రప్పించిన యెహోవా జీవము తోడని. ఇక మీదట అనక, దాన్ని ఇంకా క్లియర్గా చెప్పాలంటే, కేవలం ఐగుప్తులో నుంచి తీసుకొచ్చిన యెహోవా జీవము తోడని మాత్రమే కాక, ఉత్తర దేశములో నుండి ఆయన వారిని తరిమిన దేశములన్నిటిలో నుండి ఇజ్రాయేలులను రప్పించిన యెహోవా జీవము తోడని జనులు ప్రమాణము చేయదు. కేవలము మోషే కాలంలో ఐగుప్తు నుంచి విడిపించడమే కాదు, నేను ఇంకా చెప్పబోతున్నాను. షిమన్ పెరెజ్ లాంటి దైవజనులు, లేకపోతే ఇజ్రాయేలీలు, మరి డేవిడ్ బెన్ గురియన్, వారి ఫోటోలు, వారి వివరాలు, చెయ్యం వీజ్మ్యాన్, ఇలాంటి నాయకులు వాక్యంలో ఉన్న వాగ్దానాలు తీసుకుని, ఏ విధంగా చారిత్రక అంశాలు తీసుకుని ధైర్యపరచబడి, అసలు ప్రపంచ పట్టణంలో ఇజ్రాయెల్ దేశం లేనప్పుడు దే ట్రైడ్ విత్ ఫెయిత్ అండ్ సక్సీడెడ్ ఇన్ దేర్ ఎఫర్ట్. వారు విశ్వాసంతో ప్రయత్నించి సక్సెస్ అయ్యారు. ఈ విషయాలు చాలా డీప్గా నేర్చుకోబోతున్నాం, చాలా ఆసక్తికరంగా ఉంటుంది. మీరు సిద్ధపడండి, సబ్స్క్రైబ్ చేయండి, మీరు ఫండమెంటల్ హిస్టారికల్ నాలెడ్జ్ నేర్చుకోండి. అది దేవుని వాక్య ఆధారంగా నేర్చుకోమని మీకు నేను సలహా ఇస్తూ ఉన్నాను. ఏమని చెప్తారంటే ఇజ్రాయేలీలు, ఇర్మీయా గ్రంథం 16వ అధ్యాయము, తెలుగులో అయితే మీరు 14-15 కూడా చదువుకోండి. నేను 15వ వచనం చదువుతున్నాను. ఒక వచనం అటు ఇటు చదువుకోవటం వల్ల తప్పేమీ లేదు. రాబో దినములలో కేవలం ఐగుప్తు నుంచి మోషే కాలంలో విడిపించిన దేవుడికే ఘనత కాదు, ఆ దేవుడు మమ్మల్ని మేము చెదిరిపోయిన సకల దేశముల నుంచి విడిపించాడని దేవుడు చేసిన ఉపకారాన్ని జ్ఞాపకం చేసుకుని స్తుతిస్తారు. ఇది ఇర్మీయా కాలం తర్వాత జరిగింది. ఒకటైతే ఇర్మీయా కాలంలో నా తర్వాత జరిగింది. రెండవసారి మరల తిరిగి యేసుక్రీస్తు శిలువ మరణము తర్వాత రోమా సామ్రాజ్యము ఏ విధంగా వాళ్ళని అందులో నుంచి డివైడ్ అయినటువంటి ఒక సైన్యాధిపతి వారిని చెదరగొట్టి దేవాలయమును పడగొట్టి రాళ్లతో సహా తవ్వేసి తీసుకుపోయాడు. అందులో ఉన్నటువంటి కొన్ని ట్రెజర్స్, నిధులు తీసుకెళ్ళాడు. అందుకని యేసుప్రభు అన్నాడు మత్తయి సువార్త 23:37 అంటాడు కదా, అయ్యో యెరూషలేము, ఆ ప్రవక్తలను చంపుచు ఉన్నదానా, ఎంతకాలం నీవు ఎలా ఉంటావు అంటూ 24 అధ్యాయం 1-2కి వచ్చేటప్పటికి, ఇక్కడ రాతి మీద రాయి లేకుండా కూలిపోయే సమయం వస్తుందని యెరూషలేమును గురించి, దేవాలయమును గురించి చెప్పాడు. కారణం, వాళ్ళు తమ మనసును మార్చుకోవడానికి ఇష్టపడలేదు. తమ కొరకు వచ్చిన మెస్సయ్యను వాళ్ళు అంగీకరించలేదు. కేవలం ప్రవక్త వరకే ఆయన చూశాడు. కొందరు ప్రవక్తగా అని చెప్పడానికి కూడా ఒప్పుకోలేదు. ఇదంతా మీరు 2వ తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయంలో చదువుకోండి. నిజముగా వచ్చిన మెస్సయ్యను తిరస్కరించిన వీరు మోసగాడైనటువంటి సోకాల్డ్ డూప్లికేట్ కౌంటర్ఫిట్ మెస్సయ్య నమ్ముతారు. మోసపూరితమైన మెస్సయ్య నమ్ముతారు. ధర్మ విరోధి ఆత్మతో నడిపించబడుతున్న మెస్సయ్య నమ్మి నష్టపోయి బహుశ్రమల పాలైన తర్వాత వాళ్ళకి నిజమైన మెస్సయ్య గుర్తొస్తాడు. సరే, ఆ విషయాలలో ఈ వార్త స్రవంతిలోనికి మనం మరింత ముందుకు వెళదాం. ప్రస్తుతం జరుగుతున్న సిచ్యువేషన్ ఏంటంటే, ఇజ్రాయేలు దేశంలో ఉన్నటువంటి గవర్నమెంట్ అన్ని పార్టీలు కలిపి మే నెలలో జరిగినటువంటి, దాదాపుగా మొదటి 3 వారాలలో జరిగినటువంటి ఈ హమాస్ తీవ్రవాదులు, పాలస్టీన్ టెర్రరిస్టులకి ఇజ్రాయెల్ జరిగిన యుద్ధం తర్వాత, ఇజ్రాయెల్ దేశంలో కెనెసెట్ అంటారు వాళ్ళ పార్లమెంట్ని. కెనెసెట్లో ఉన్నటువంటి 120 మెంబర్స్లో అపోజిషన్ లీడర్స్ పార్టీ అందరూ, అధికారిక పార్టీ అనగా బెంజమిన్ నెతన్యాహు అధ్యక్షత వహిస్తున్నట్టు, లేకపోతే ప్రాతినిధ్యం వహిస్తున్నట్టు లిక్విడ్ పార్టీలో ఉన్నటువంటి వారు కొందరు కలిపి ఈయన్ని దించేయాలని, అపోజిషన్ పార్టీలో వన్ ఆఫ్ ద లీడర్ అయినటువంటి నాఫ్టాలీ బెనెట్, ఈయన్ని నఫ్తాలి అంటారు తెలుగులో, హెబ్రీలో, ఇంగ్లీష్లో నాఫ్టాలీ అంటారు. నాఫ్టాలీ బెనెట్ని ఎక్కించాలని, జస్ట్ 50 years రన్నింగ్, 49 years కంప్లీటెడ్, ఒక వ్యాపారవేత్త. ఈయన వైపు అందరూ చూస్తూ ఉన్నారు. కానీ ఓటింగ్ పెట్టాలి, నెతన్యాహును మార్చాలని తీర్మానం అయింది, కానీ ఇంకా ఓటింగ్ హెల్డప్ చేయబడలేదు.
అది త్వరలో చేయబడవచ్చు. నెతన్యాహు కూడా, బెంజమిన్ నెతన్యాహు ద ప్రజెంట్ అనగా ఈరోజు జూన్ 9, 2021 ప్రస్తుతానికి జరుగుతున్న సిచ్యువేషన్స్ బ్యాక్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ విల్ బి డిస్కస్డ్. ఓకే, ప్రస్తుతానికి నుంచి బేస్ చేసుకుని గత చరిత్ర, ప్రస్తుత పరిస్థితి, భవిష్యత్తును మీకు నేను తెలియజేయగోరుతున్నాను. ఈ బెన్నెట్ ఫోటో అవన్నీ మీరు చూడండి. ఆయన చేసిన అచీవ్మెంట్లు కూడా మీరు రీసెర్చ్ చేయొచ్చు. ఆయన ఎక్కించాలని ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అన్లెస్ గాడ్ అలౌస్, నేనేమి చెప్పను. నాకు దేవుడు కళ చూపించాడు, బెన్నెట్ ఎక్కుతాడని, దర్శనం చూపించాడు, లేకపోతే నెతన్యాహు దిగిపోతాడని. నో, అబ్రహాముకి సైతము దేవుడు చివరి క్షణం వరకు ఏమి చేయబోతున్నాడో ముఖ్యాంశాలు బయలుపరచలేదు. ఇలాంటి మోసగాళ్ల మాటలు నమ్మొద్దు. సంగతి మరుగుపరుచుట దేవునికి ఘనత అని పాత నిబంధన గ్రంథం సామెతలు చెప్తా ఉంది. దానిని శోధించుట రాజునకు ఘనత. ముఖ్యాంశాలను మరుగుపరిచి చివరి క్షణం వరకు తన ప్రజల విశ్వాసంతో కనిపెట్టాలని దేవుడు ఎదురు చూస్తాడు. ఈ సోది చెప్పే సోదిగాండ్లను దూరం పెడితే క్రైస్తవ్యం బాగుపడుద్ది, అటు తర్వాత ప్రపంచం కూడా బాగుపడుతుంది. ఏం చేయబోతున్నాడు దేవుడు అనేది సస్పెన్స్, బట్ ఇట్ ఈస్ వెరీ క్రూషియల్ డెసిషన్ అండ్ ఫ్యూచర్ ఇంపార్టెంట్ ఈవెంట్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇజ్రాయెల్ కంట్రీ. అలాగే మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇజ్రాయెల్ అపోజిషన్ హెడ్స్ ఆల్రెడీ అగ్రీ చేశారు టు బూట్ నెతన్యాహు అవుట్. నెతన్యాహుని సాధ్యమైనంత త్వరగా పంపాలని, బెన్నెట్ని ఎక్కించాలని. ఆయన వెళ్ళిపోయిన తర్వాత బెన్నెట్ ఉంటాడా, సీన్లోకి మరొకరు కూడా వచ్చి పోటీ పడతారనేది మనం చెప్పలేం. కనుక ఇది గమనించండి. ఇప్పుడు మీరు చూస్తున్నది ఇజ్రాయేలు దేశం మ్యాపు. అందులో ఉన్నటువంటి పాలస్తీనా 2 భాగాలు. ఇజ్రాయేలు దేశంలో పాలస్తీనా 2 భాగాలుగా ఉంది. ఆ వెస్ట్ బ్యాంక్ అనేటువంటి పెద్ద భాగము, క్రింద గాజా స్ట్రిప్, మెడిటరేనియన్ సీకి ఆనుకుని ఉన్న ఆ స్ట్రిప్, ఆ పట్టి, ఆ భాగం, ఆ వెస్ట్ బ్యాంకు గాజా స్ట్రిప్ రెండిటిని కలిపి పాలస్తీనా అంటారు. అసలు ఈ పేరు ఎందుకు వచ్చింది, వీళ్ళు దీన్ని ఎక్కడి నుంచి తెచ్చారు అనేది మనం చూద్దాం. ఫిలిస్తియా నుంచి పాలస్తీనా అనే పేరు ఎప్పుడు వచ్చింది, ఎప్పుడన్నా ఒకసారి దాన్ని మెడిటేట్ చేద్దాం. ప్రస్తుతం ఇది ఇజ్రాయేల్ దేశం మ్యాప్. అందులో ఉన్నటువంటి పాలస్తీనా 2 భాగాలను ఇన్సెట్లో ఇచ్చాము. ఒక వెస్ట్ బ్యాంక్ని పెద్ద ఇన్సెట్లో ఇచ్చాము, గాజా స్ట్రిప్ని చిన్న ఇన్సెట్లో ఇచ్చాము. ప్రపంచ దేశాలు ఇదివరకెన్నడూ కాన్సన్ట్రేట్ చేయనట్ట విపరీతంగా ఈసారి జరిగిన ఈ 3 వారాల దాదాపు పోరులో, ఇది మే నెల మొదటి 3 వారాల్లో జరిగిన ఈ పోరుని ప్రపంచమంతా చాలా ఇంటెన్సివ్ కేర్తో అబ్జర్వ్ చేసింది. ఎందుకంటే టెక్నాలజీ డెవలప్ అయింది. ఈ మత ఇంట్రెస్ట్లు అనేవి నిజంగా దేవుని మీద ప్రేమ ఉన్నా లేకపోయినా మనుషులకు మతాసక్తి అనేది పెరిగిపోయింది. ఈవెన్ ఎథిస్టులు కూడా దీని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు, ఎందుకంటే వాళ్ళకు కూడా ఒక సబ్జెక్ట్ దొరుకుతుంది. ఈ న్యూస్ ఛానల్స్ వాళ్ళు ఇది ఒక మోస్ట్లీ ఆర్ వైడ్లీ కవర్డ్ న్యూస్ అవుద్ది కనుక ఇజ్రాయెల్ హిస్టరీకి సంబంధించింది, వాళ్ళకి అందుకు ఆసక్తి. కానీ వాస్తవానికి దేన్నైతే క్యాజువల్గా వేళాకోళంగా చేస్తామో జీవితంలో అదే మన నెత్తికి పెద్ద భారం అయిపోద్ది. మనం చేస్తున్న పని పట్ల దేవుని చిత్తం అసలు ఉందా, ఈ పని ఎలాగూ చేయటం మన జీవితంలో దేవుని ఏర్పాటు అనేది కొంత ఆలోచించుకోవాలి. అంతేగాని వ్యాపార దృష్టితోనో లేకపోతే వ్యూస్ పెరుగుతాయనో తోచినట్లలా చేయటం అంత మంచి పద్ధతి కాదు. ఈ అరబ్ దేశాలు ప్రోత్సహిస్తున్నటువంటి, అంటే అన్నీ కాదు, దాదాపుగా మోస్ట్ ఆఫ్ ద అరబ్ కంట్రీస్, అసలు ఆ మోస్ట్ ఆఫ్ ద అరబ్ కంట్రీస్ ఆ 7 చుట్టూ ఎలా ఉన్నాయి అనేది మనం గమనిద్దాం. పైన టర్కీ కూడా ఎలా ఉంది. వీళ్ళందరూ కలిసి ఇజ్రాయేల్ని ఎలా ఫోకస్ చేస్తున్నారు. ఇంత ఫోకస్లో కూడా ఇజ్రాయేలీలు వాళ్ళ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఆపుకోకుండా ఒక పక్కన అది ఫార్మింగే కానివ్వండి, డైరీ ఫార్మింగే కానివ్వండి, టెక్నాలజీ కానివ్వండి, మెషనరీ డెవలప్మెంటే కానివ్వండి, ఈ డెవలప్మెంట్లు ఏమీ కూడా ఏమీ ఆపుకోకుండా మరొక ప్రక్క ఈ శత్రుగుణం అంతటినీ కూడా జాగ్రత్తగా ట్యాకిల్ చేస్తూ ముందుకి ఎలా వెళ్ళగలుగుతున్నారు చూద్దాం. ఈ జరిగినటువంటి ఈ పోరాటంలో ఓవర్ 5,000 ఇన్సిడెంట్స్ ఆఫ్ రాక్ థ్రోయింగ్ అట్ జ్యూస్ వర్ రికార్డెడ్. యూదులు ఇప్పుడు చేసినటువంటి రికార్డులో 5,000 రాళ్ళు, మరి ఇది ఏ యాంగిల్లో ఇసిరారో, ఎటువంటి రాళ్ళు ఇసిరారో తెలియదు, స్టోన్ పెల్టింగ్ అనేది జరిగింది. ఇది ఇజ్రాయేలు వైపుకు ఈ గాజా స్ట్రిప్ ఏరియా నుంచి.
అపోజిట్ టు 41 సచ్ అటాక్స్ ఆన్ అరబ్స్. వీళ్ళు ఈ సేమ్ స్టోన్ పెల్టింగ్ లాంటి చిన్న చిన్నవి లేకపోతే మరి పెద్దవి కానీ 41 అటాకులు చేశారు ఇజ్రాయేలీలు. ఈ సినగోగ్స్ అనేవి అరబ్బులు దాదాపుగా 10 సినగోగులను తగలబెట్టడం జరిగింది. మాస్క్స్, ఈ ఇజ్రాయేలీలు మాత్రం వాళ్ళ ఏ మాస్క్ మీద అటాక్ చేయలేదు, వాళ్ళ ప్రార్థనా మంది సోకాల్డ్ ప్రేయర్ హాల్స్ అనే వాటి మీద. తర్వాత జూయిష్ హోమ్స్ బర్న్డ్ బై అరబ్స్, 112 ఇళ్ళు తగలబెట్టారు. 10 సినగోగులు, 112 ఇళ్ళు తగలబెట్టారు. వాళ్ళు వాళ్ళ ఆరాధన కేంద్రాలను ఏమి చేయలేదు ఇజ్రాయేలీలు. అరబ్ హోమ్స్ బర్న్ట్ బై అరబ్స్ 1. వాళ్ళతో పాటు అరబ్బు హౌస్ ఒకటి తగలబెట్టుకున్నారు. ఎందుకు? ఇజ్రాయేలీల మీద నెపం వేయటానికి బాగుంటుంది అనేది ఒకటి. అరబ్ హోమ్స్, కానీ యూదులు వాళ్ళ ఇళ్లను వేటిని తగలబెట్టలేదు, కానీ వాళ్ళు మాత్రం 112 ఇళ్లను తగలబెట్టారు ఇజ్రాయేలీలు. గుర్తుపెట్టుకోండి ఈ డేటాని. జూయిష్ హోమ్స్ లూటెడ్, 673 ఇళ్లను లూట్ చేయడం జరిగింది. ఇది మోస్ట్లీ అరౌండ్ ఇన్ఫర్మేషన్ నేను మీకు ఇస్తా ఉన్నాను. 1 or 2 మోర్ ఆర్ లెస్ ఉండొచ్చు. అరబ్ హోమ్స్ లూటెడ్ 0. అరబ్బుల యొక్క ఇళ్ళు ఏమీ లూట్ చేయలేదు ఇజ్రాయెల్. జూయిష్ హోమ్స్ వ్యాండలైజ్డ్ బై అరబ్స్, ధ్వంసం చేయబడ్డ ఇల్లు యూదులవి 673. అరబ్ హోమ్స్ వ్యాండలైజ్డ్ ఓన్లీ 12. అటాకుల్లో కానీ ఏ రకంగా కానీ అరబ్బుల ఇళ్ళు అనగా పాలస్తీన్ల ఇళ్ళు 12 మాత్రమే వ్యాండలైజ్ అయ్యాయి, ధ్వంసం అయ్యాయి. జూయిష్ కార్స్ బర్న్డ్ బై అరబ్స్, 849 యూదుల కారులను, వాల్యుబుల్ వెహికల్స్ని వాళ్ళు తగలబెట్టారు, నాశనం చేశారు. కానీ అరబ్బుల కారులు మాత్రము 13 పాడయ్యాయి. ఇజ్రాయేలీల అరబ్బుల మీద ఇసిన రాళ్ళు 41 రాళ్ళు. మరి వాళ్ళు డిఫెండ్ చేసుకుని ఉండొచ్చు. ఇవి మీకు ఇస్తున్నటువంటి మినిమం. అసలు వాస్తవాలు బయటికి కొన్ని న్యూస్ ఛానళ్ళు కూడా తేగపోవటం అనేది బాధాకరమైన సంగతి. ఈ జయోనిజముని, ఈ యాంటీసెమిటిజంను కలిపి కొంతమంది చరిత్రకారులు, యాంటీసెమిటిజం అంటే ఏంటంటే ఈ షేము సంతతి వారు ఇజ్రాయేలు జాతిని లేకుండా నాశనం చేయాలి అని ఒక వెర్రి సిద్ధాంతం స్టార్ట్ అయింది. దానివల్ల ఏం ప్రయోజనం అనేది చరిత్రలో ఎవరికి ఇంకా అర్థం కాలేదు. దాన్ని జయోనిజంతో కలిపి, అనగా యూదులు సియోను అనబడిన వారి ప్రాంతానికి, పట్టణానికి, యెరూషలేమును సియోన్ అంటారు. యెరు అంటే సిటీ, షాలేం అంటే సమాధానం, యెరూషలేం అంటే ఏ సిటీ ఆఫ్ పీస్. దానికి వెళ్ళాలనుకుంటే ఈ యాంటీసెమిటిజాన్ని తర్వాత ఈ జయోనిజాన్ని కలిపి వాళ్ళని మరింత బ్లేమ్ చేసి, యాంటీసెమిటిజం అనేది మహాపాపం అనేది ప్రపంచం అంతా ఒప్పుకున్న సత్యం. ఏదో ఒక జాతిని టార్గెట్ చేసి ఆ జాతిని ఎక్కడా లేకుండా చేయాలి అనేది. అందుకు ఉదాహరణలో అతిపెద్ద ఉదాహరణ హిట్లరు, ద జర్మన్ డిక్టేటర్. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే ఈ యాంటీసెమిటిజాన్ని, ఈ యాంటీ జయనిజాన్ని కలిపేస్తే ఈజీగా వాళ్ళ మీద అటాక్ చేయొచ్చని కొంతమంది ఇంటెన్షనల్గా యాంటీసెమిటిజం, యాంటీ జయనిజము ఒకటంటే తప్పేమీ లేదు ఒక జాతిని పూర్తిగా నాశనం చేయటం, ఎక్కడా లేకుండా. అది కూడా వాళ్ళు అంటున్నదని మేము ఎక్కడా ఉన్నాం, జస్ట్ లెట్ మీ రిసైడ్ ఆర్ లెట్ us రిసైడ్ ఇన్ అవర్ ఓన్ ప్లేస్ విచ్ ఈస్ వెరీ టైనీ ప్లేస్. మాకున్న ఆ చిన్న భూభాగంలో మమ్మల్నిగా బతకనివ్వండి. ప్రపంచానికి వీ హ్యావ్ ప్రొవైడెడ్ లాట్ ఆఫ్ టెక్నాలజీ. మీరు చూసుకోండి గూగుల్లో, ప్రపంచంలో ఉన్న ప్రతి ఇంపార్టెంట్ టెక్నాలజీ, అది ఫ్యాన్ కానీ, ఇంజన్ కానీ, ఫ్లైట్ కానీ, ప్రింటింగ్ మిషన్ కానీ, స్పిన్నింగ్ మిల్ కానీ, బల్బు కానీ, ఎలక్ట్రిక్ బల్బు కానీ, వాట్ ఎవర్ ద ఇన్వెన్షన్ ఇట్ మే బీ, వెదర్ ఇట్ ఈస్ కంప్యూటర్, వీటన్నిటి వెనకాల ఫిజిక్స్లో ఇంకా చాలా ఉన్నాయి, కెమిస్ట్రీలో నేను చెప్పలేనివి. గమనించండి, హూ కాంట్రిబ్యూటెడ్ దిస్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ త్రూ, హూ కాంట్రిబ్యూటెడ్ మోస్ట్ ఆఫ్ ద పార్ట్ అనేది మీరు చూడండి. అది యూదులా కాదు మీకు తెలుస్తుంది. ఇట్ మే నాట్ బి ఆర్ ఇట్ కెనాట్ బి మై ఓన్ డెసిషన్. ఇలాగున వీళ్ళ చరిత్రను ఒకసారి మనం చూస్తూ ముందుకెళ్దాం. చూడండి, మీరు ఈ మ్యాప్ను ఒకసారి గమనించినట్లయితే ఈ టర్కీ మొదలుకొని ఈ చిన్న ఇజ్రాయేలు దేశం ఎంత టైనీగా ఉంది వరల్డ్ మ్యాప్లో మీరు గమనిస్తే. దాని చుట్టూ ఏమేమి దేశాలు ఉన్న 7 అనేది మీకు ఒకసారి నేను చూపిస్తాను. ఒకసారి ఆ మ్యాప్ను మీరు జాగ్రత్తగా
గమనించడానికి ప్రయత్నం చేయండి. ఏమేమి, వాట్ ఆర్ ద 7 కంట్రీస్, ద సరౌండింగ్ 7 కంట్రీస్. ఆ పైన టర్కీ కొరకు మీకు తర్వాత మ్యాప్ చూపిస్తాను. ఈ మొత్తం కలిపి ఏమంటారంటే ఈ 12 అరబ్ కంట్రీస్ ఉన్నాయి. ఏది, ఇజ్రాయిల్ చుట్టూ. ఇజ్రాయిల్ చూడండి అక్కడ రెడ్ మార్కులు ఎంత చిన్నగా కనపడుతుందో. ప్రాముఖ్యంగా ఇజ్రాయిల్ దేశం చుట్టూ ఉన్నటువంటి 7 ఏంటంటే ఏది 12 ప్లస్ టర్కీ విషయంలో మనం మిగతా పక్కన పెడితే బాగా దానికి ఆనుకున్నటువంటి కంట్రీస్. ఒకటి లెబనాన్, పైన టర్కీ, ఏది లెబనాన్కి సిరియాకి ఆ పైన టర్కీ, ఇరాక్, జోర్డన్, సౌదీ అరేబియా, ఇటు మీరు కిందకు వస్తే యెమెన్, అటు ఈజిప్ట్. ఇట్లా 7 కంట్రీస్ దాని చుట్టూ ఉన్నాయి. టోటల్గా చూస్తే అరబ్ కంట్రీస్లో మోస్ట్ ఆఫ్ ది ఏది యూఏఈ ఈ మధ్యన వీళ్ళకి కొంచెం సపోర్ట్ ఇవ్వడం మొదలుపెట్టింది, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అనేది. అయినప్పటికీ ఈ చుట్టూ ఉన్నటువంటి దేశాల మధ్యలో రెడ్ మార్క్ చిన్నది పాలస్తీన్ అని ఉంది కదా, ఆ పాలస్తీన్ అందులోనే మళ్ళీ అది ఇజ్రాయెల్ కంట్రీ మ్యాప్. ఇజ్రాయెల్ కంట్రీ మ్యాప్లో పాలస్తీన్. ఎందుకు ఇజ్రాయెల్ చూపించలేదంటే ఇవన్నీ ఇజ్రాయెల్ చుట్టూ ఉన్న దేశాలని చెప్పడం కొరకు అవే చూపించాం. యాక్చువల్గా పాలస్తీన్ ఉన్నట్టు కంప్లీట్ రెడ్ మార్క్ అది ఇజ్రాయెల్, అందు లోపల పాలస్తీనా ఉంటుంది అనమాట. చూడండి, దిస్ ఇస్ ద అరబ్ వరల్డ్. దీంతోపాటు పైన టర్కీ కూడా వీళ్ళకి వ్యతిరేకంగానే పనిచేయటం అనేది మనం గమనించవచ్చు. టర్కీ అనేది చాలా పెద్ద దేశం. దాన్ని ఒకప్పుడు ఆసియా మైనర్ అనేవాళ్ళు. ప్రకటన గ్రంథంలో రాయబడిన 7 సంఘాలు ఆ టర్కీ అనే ప్రాంతంలోనే ఉండేవి. మీకు ఇంకా వివరంగా ఉండేటువంటి మ్యాప్ నేను లెబనాన్ ఒకటి ఉంది అక్కడ, ఆ లెబనాన్ నేను మర్చిపోయినట్టు, లెబనాన్ కూడా మీరు చూసుకోండి. ఇవి ఈ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు, దేశాలు. దీని కొరకు ఈ మ్యాప్ను కూడా మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఇదైతే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుద్ది. గోలాన్ హైట్స్ ప్రాంతం, హెర్మోను పర్వతం, ఇవన్నీ ఎక్కడున్నాయి, వెస్ట్ బ్యాంక్ ఎక్కడుంది, లెబనాన్ ఎక్కడుంది, ఇవన్నీ గమనించుకోండి. వీళ్ళందరినీ వాళ్ళు జాగ్రత్తగా ట్యాకిల్ చేసుకుంటూ దేవుని కృపను బట్టి రాగలుగుతున్నారు. విషయం ఏంటంటే వీరిలో అనేకులు ఇప్పుడు క్రీస్తు యేసు అనబడిన నామాన్ని అంగీకరిస్తున్నారు. వారికి ఎదురవుతున్న పరిస్థితులను బట్టే కానివ్వండి, వాళ్ళు చదువుతున్న తనాక్ అంటే వాళ్ళకి పాత నిబంధనలో మన 39 గ్రంథాలే వాళ్ళకి దేవుని వాక్యం. తనాక్ అంటే తా అంటే తోరా, నా అంటే నెవీం, కా అంటే కెతువీం. వాళ్ళకి 3 పార్ట్లుగానే ఉంటుంది. ధర్మశాస్త్రం 5 గ్రంథాలు కలిపి టోరా అంటారు. తర్వాత సెకండ్ పార్ట్కి వస్తే హిస్టారికల్ బుక్, ప్రొఫెటిక్ బుక్స్ ఒకటే, పోయిటరీ పార్ట్ ఒకటే, వాళ్ళకి 3 పార్ట్లుగా ఉంటుంది. దాన్ని చదువుతున్నప్పుడు యెషయా 53 లాంటి అధ్యాయాలు యేసుక్రీస్తు తగలటం వాళ్ళకి. అనేకులు ఆ విధంగా క్రీస్తు యేసు అనబడిన నామంలోనికి వాళ్ళు వస్తూ ఉన్నారు. విపరీతమైనటువంటి ఫైరింగ్ జరిగింది వాళ్ళకి. ఇప్పుడు వాళ్ళ రాజకీయ అనిస్థితిలో ఉన్నారు. అయినా వాళ్ళు చేసుకున్న సిస్టము, ఆ కెనెసెట్ పార్లమెంటు స్ట్రాంగ్ కనుక నెక్స్ట్ వాళ్ళు వచ్చే వరకు కూడా ప్రజెంట్లో ఉన్న వారి పవర్స్ ఏమాత్రం కూడా తగ్గవు. దే కెన్ డిఫెండ్ దేర్ కంట్రీ, దే కెన్ రూల్ అకార్డింగ్ టు ద విష్ ఆఫ్ నేషన్, విల్ అండ్ విష్ ఆఫ్ దేర్ నేషన్. అదేవిధంగా చూడండి వాళ్ళు ఏ విధంగా ఆ సీజ్ ఫైర్ అయిపోయిన తర్వాత మీరు గమనించండి. మే 21, 2021లో ఒక ఒప్పందం జరిగింది వాళ్ళకి. దీని విషయంలో ఈజిప్ట్ కలుగజేసుకుందని అంటున్నారు. దీని వెనకాల అమెరికా, రష్యా యొక్క ప్రోద్బలం కూడా కొంత ఉంటుంది. ఈజిప్ట్ని మధ్యవర్తిగా పెట్టుకుని గత నెల 21వ తారీఖున వాళ్ళు కాల్పుల విరమణకు అంగీకరించారు. ఇలా ఎన్నోసార్లు కాల్పులు, ఒక రకంగా చెప్పాలంటే పాకిస్తాన్కి ఇండియాకి మధ్యలో ఉన్నటువంటి పోరు వలె ఉంటుంది. కాల్పుల విరమణకు ఎప్పటికప్పుడు అంగీకరించడం, మళ్ళీ వెనక నుంచి ఏదో ఒక టెర్రరిస్ట్ యాక్టివిటీ చేయటం, ఇది వాళ్ళకి ఇట్ బికేమ్ ఎన్ ఎ కస్టమ్. ఇట్ ఈస్ ఎ కస్టమ్, అ ట్రెడిషన్ టు దేర్ లైఫ్స్. వారికి ఒక అలవాటుగా మారింది. సరే, ఇక్కడ ముఖ్యమైన పార్టీలు, వాళ్ళ దేశంలో ముఖ్యమైన పార్టీలు ఏంటి, వాళ్ళు ఏ విధంగా ఇది అయిపోయి సీజ్ ఫైర్ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళు ఏ విధంగా చూడండి విక్టరీ సింబల్ చూపిస్తున్నారు. అక్కడ పోయిన ప్రాణాలు, జరిగింది టెర్రరిస్ట్ యాక్టివిటీ. అదేదన్నా న్యాయబద్ధమైన యుద్ధమై, ఫేస్ టు ఫేస్ యుద్ధమై, ఆ తర్వాత వాళ్ళ విక్టరీ సింబల్ చూపించిన చిన్న చిన్న పిల్లల్ని వాళ్ళు వదలటం, చిన్న చిన్న పిల్లలు సోల్జర్స్ మీదకి వెళ్ళటం, వాళ్ళని కొట్టడానికి ప్రయత్నం చేయటం. ఎందుకంటే పిల్లల్ని స్త్రీలైతే ఏమనరు. ఇది అధర్మ యుద్ధం. సరే, మిగతా విషయాలు కూడా మనం గమనిద్దాం. చూడండి ఏ విధంగా అక్కడ 24 గంటల తరబడి కొన్ని వారాల పాటు ఏ విధంగా వాళ్ళు వాళ్ళ వ్యాండలైజేషన్ లేకపోతే మరణకాండను కొనసాగించారు. ఇజ్రాయేలీలు కూడా వాళ్ళు ఐరన్ డూమ్స్ అనబడిన వాటితో
ఏ విధంగా వాళ్ళు పంపిస్తున్నటువంటి బాంబ్స్ని, ర్యాకెట్ బాంబ్స్ని డిఫ్యూజ్ చేసుకుంటూ వాటిని నిర్వీర్యం చేస్తూ గాలిలోనే వాళ్ళు శత్రువులు పంపుతున్నటువంటి ర్యాకెట్స్ని, బాంబ్స్ని, లేకపోతే ర్యాకెట్ లాంచర్స్ని డిఫ్యూజ్ చేసేటువంటి టెక్నాలజీ వీళ్ళ దగ్గర ఉన్నది కనుక ఇంతకాలం వాళ్ళు ఎక్కువ ప్రాణ నష్టం కలుక్కోకుండా తమను తాము డిఫెండ్ చేసుకోగలిగారు. ఇవన్నీ కూడా వాళ్ళు ఏ విధంగా తమను తాము కాపాడుకోవడానికి చేశారు అనేవి మనం గమనించి చూడవచ్చు. నిత్యము పోరు ఆ ప్రాంతంలో. ఏ విధంగా ప్రజలు ఏ స్థలము క్షేమమో అర్థం కాని పరిస్థితి. ఎటు నుంచి వాళ్ళు ఒక థీఫ్ లాగా, ఒక దొంగ దెబ్బ, బ్యాక్ స్టాబ్ లాగా వేస్తారో తెలియదు. ఇటువంటి పరిస్థితుల్లో ఆ ప్రజలు నిత్యము ఉరుకులు పరుగులతో కొన్ని వారాలు గడిపారు. తర్వాత వాళ్ళకి నెమ్మది రావటం అనేది జరిగింది. ఇవి ప్రాముఖ్యమైనటువంటి పొలిటికల్ పార్టీస్. వాటిలో ప్రాముఖ్యమైనది లిక్విడ్ పార్టీ, బ్లూ అండ్ వైట్, యమిన్, లేబర్, యునైటెడ్ టోరా, జుడాయిజం, ఇట్లా కొన్ని పార్టీలు కింద వరకు చూసుకోండి. న్యూ హోప్ పార్టీ, ఇవన్నీ. కానీ ఇందులో ప్రాముఖ్యమైనది ఇప్పుడు లిక్విడ్ పార్టీ అనేది లీడింగ్లో ఉంది. బ్లూ అండ్ వైట్ పార్టీని కలుపుకుని మరి నెతన్యాహు పరిపాలిస్తున్నాడు. ఇప్పుడు ఈయన్ని దించాలనేటువంటి ప్రయత్నం బలంగా జరుగుతోంది. అన్లెస్ గాడ్ అలౌస్, దేవుడు దాన్ని అనుమతించకుండా అది అంత తేలిగ్గా జరిగే పని కాదు. చూడండి, ఇజ్రాయేల్లో పార్లమెంట్ బిల్డింగ్ ఏ విధంగా ఉందనేది మేము ఇక్కడ చూపిస్తున్నాము. అది వాళ్ళు చాలా విలువైనదిగా దాన్ని కట్టుకున్నారు. దానికి ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ గ్రీన్ హౌసెస్గా పేరు వచ్చింది. అందులో నుంచి మంచి పరిపాలన అందిస్తున్నారు. ఆ సోలార్ టెక్నాలజీ, మొత్తం పవర్ సిస్టమ్ అంతా సోలార్ టెక్నాలజీతో పెట్టుకోవడం, అవన్నీ మీరు ఈ పిక్చర్లో గమనించండి. అటు తర్వాత సీజ్ ఫైర్ ఏ విధంగా జరిగింది 21 మే 2021, ఇది కూడా గమనించండి. లాంగ్ వ్యూలో మీకు చూపిస్తున్నాం అన్నమాట. ఇజ్రాయెల్ దేశం, దాని చుట్టుపక్కల ఉన్నటువంటి ముఖ్యమైన దేశాలు, అవి మోస్ట్ ఆఫ్ ద ఎనిమీ కంట్రీసే ఉన్నాయి. మధ్యలో ఉన్నటువంటి ఆ వెస్ట్ బ్యాంకు, గాజా స్ట్రిప్పు పాలస్తీనా అనబడిన ప్రాంతమైంది. వాళ్ళకి చాలా భూభాగం ఉంది. అన్ని అరబ్ కంట్రీస్ వాళ్ళకి సపోర్ట్ చేస్తూనే ఉంటాయి. కానీ మరి వాళ్ళు ఆ కొంచెం ప్రాంతంలో చాలా కాలం నుంచి ఉండటం కారణంగా వాళ్ళు బయటికి వెళ్ళటం లేదంటారు. కానీ ఈ ఒప్పందం ఆల్రెడీ బిల్ క్లింటన్ సమయంలో జరిగింది. అది కానీ వాళ్ళు దాన్ని అంతగా తీసుకోలేదు. సెకండ్ పార్ట్లో మనం చెప్పుకోబోతున్నది వాళ్ళ యొక్క కార్యకలాపాలు ఏంటి, అసలు ఇజ్రాయేలీ యొక్క కార్యకలాపాలు ఏంటి, వాళ్ళ ప్రోగ్రామ్స్ ఏంటి, కేవలం యుద్ధాలే చేస్తున్నారా, వాళ్ళు ఎందులో ప్రగతి గడించారు, వాళ్ళకు ఉన్నటువంటి గవర్నమెంట్ సిస్టమ్ ఏ రకంగా ఉంది, వాళ్ళకి శత్రువులు ఎవరనేది కొంచెం బ్రీఫ్గా చూద్దాం. ప్రపంచంలో ఉన్న టాప్ 5 స్పై ఏజెన్సీస్ అనగా గూఢచారి సంస్థలు 5లో ఇజ్రాయేలు గూఢచారి సంస్థ ద మొసాద్ అనేది చాలా బలమైన గూఢచారి సంస్థ. ప్రత్యేకంగా ఇజ్రాయెల్ దేశాన్ని కాపాడటంలో చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలు, ప్రపంచ దేశాల్లో ఎప్పుడు ఏం జరుగుతుంది అనేది వాళ్ళు అబ్జర్వేషన్లో పెడతా ఉంటారు. CIA అనేది మొట్టమొదటి మనం USA గూఢచారి సంస్థ, సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఆఫ్ USA, అమెరికా యొక్క సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అనేది ఫస్ట్ ర్యాంక్లో ఉంది. రెండవది యునైటెడ్ కింగ్డమ్కు ఉన్నటువంటి సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ MI6. అలాగే మొసాద్, ఇజ్రాయెల్కు ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ అండ్ స్పెషల్ ఆపరేషన్ ఏజెన్సీ, దీన్ని మొసాద్ అంటారు. FSB, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ రష్యాకు ఉన్నటువంటి ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్, FSB, ఇది కూడా బలమైనటువంటి స్పై ఏజెన్సీ, గూఢచారి సంస్థనే. అలాగే చైనాకు ఉన్నటువంటి లిస్ట్లో ఉంది ఇది 5లో. MSS, మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ సెక్యూరిటీ అనేది, ఈ 5 కూడా గూఢచారి సంస్థ. ఇందులో బహుబలంగా పనిచేసేవి మొదటి 3 యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, అలాగే యునైటెడ్ కింగ్డమ్, అదేవిధంగా ఇజ్రాయెల్. ఈ 3 దేశాలకు స్పై ఏజెన్సీస్ ఆర్ వెరీ స్ట్రాంగ్. సరే, ఈ విషయాన్ని మనం పక్కకు పెడితే ద మొసాద్ టాప్ ఆపరేషన్స్ చేసి మొన్న జరిగినటువంటి మే నెలలో జరిగినటువంటి అల్లరిలో మనం చూస్తున్నటువంటి ఒక ఇస్లాం జిహాదీ టెర్రరిస్ట్ కమాండర్ని హతమార్చడం జరిగింది. ఆ పిక్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. కేవలం వాళ్ళు ఇలాగే ఉన్నారా, ఇంకేమన్నా చేస్తున్నారా? చూడండి, ఇక్కడ వాళ్ళు ఎంతో బలంగా అగ్రికల్చర్లో, డైరింగ్ ఫామ్లో, మిల్క్ ఇండస్ట్రీలో కూడా ఎంతో
పేస్, ప్రగతిని సంపాదించారు. పిఎస్సి పేస్. వాళ్ళ దేశాన్ని ఆరోగ్యంగా కాపాడుకుంటున్నారు. అంతేకాదు ఇరిగేషన్ మెథడ్స్, డ్రిప్పింగ్ ఇరిగేషన్, స్ప్రింక్లర్ ఇరిగేషన్, వేరియస్ ఇరిగేషన్లో ఇంకా టెక్నాలజీ ద్వారా ఏ విధంగా వాళ్ళు పంటలను పండిస్తున్నారు, అదేవిధంగా ఇరిగేషన్ సిస్టాన్ని ఆపరేట్ చేస్తున్నారు, ఇవన్నీ మీరు గమనించవచ్చు. టెక్నాలజీలో ఎంతో అడ్వాన్స్ ఉన్నారు. అతి చిన్న భూభాగంలో ఒక అతిపెద్ద దేశంలో పండించగలిగిన దానికంటే ఎక్కువ, దట్టు అదీను శ్రేష్టమైనటువంటి ఫ్రూట్స్ క్రాప్ ఈల్డ్ చేస్తున్నారు వాళ్ళు. అలాగే టెక్నాలజీలు, మిషనరీ టెక్నాలజీ, అడ్వాన్స్డ్ కంప్యూటర్ టెక్నాలజీలు కూడా వాళ్ళు ఎంతో డెవలప్ అయ్యారు. ఇలా చేస్తూ వాళ్ళు ముందుకెళ్తున్నారు. అంతేగాని ఏ దేశం నుంచి అక్రమంగా ఆయుధాలు తెద్దామా, ఎక్కడ టెర్రర్ గ్రూప్ చేద్దామనలేదు. అలాగని చెప్పి వాళ్ళు మనుషులే. ఐ డోంట్ సపోర్ట్ ఎనీబడి కంప్లీట్లీ. కానీ వాస్తవాన్ని ఒకసారి మనము అబ్జర్వ్ చేద్దాం. ఈ పరిస్థితి మనం బాగా గమనించినట్టు ఈ పోరాటాలు, యుద్ధాలు వద్దని మొన్న జరిగినటువంటి ఈ మే నెలలో జరిగినటువంటి ఈజిప్టును మధ్యవర్తిత్వం ఉన్నదే కాదు. మీరు ఇక్కడ గమనించండి, జాగ్రత్త గమనించినట్లయితే 1993లో ఇజ్జాక్ రాబిన్ అనబడినటువంటి ప్రైమ్ మినిస్టర్ యొక్క టెన్యూర్లో బిల్ క్లింటన్ మధ్యవర్తిత్వంలో పిఎల్ఓ లీడర్గా, పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ సెకండ్ లీడర్ అయినటువంటి యాసర్ అరాఫత్ని, ఇటు ఇజ్జాక్ రాబిన్ పిఎంని మధ్యలో పెట్టుకుని వాళ్ళొక శాంతి ఒప్పందం చేసుకున్నారు. ఇక కలుపులు వద్దు, అక్రమ యుద్ధాలు వద్దు, టెర్రరిస్ట్ గ్రూపులు వద్దు అనుకున్నారు. అయినా మళ్ళా తిరిగి అదే పని మాటిమాటికి చేస్తూ వచ్చారు. కనుక ఈ విధంగా దే వర్ కెప్ట్ ఆన్ క్రాసింగ్ ద ప్రామిసెస్. కనుక మనమందరము న్యాయం కొరకు ప్రార్థన చేయాలి. అన్లెస్ గాడ్ ఇంటర్వీన్ ఇన్ టు సచ్ సిచ్యువేషన్స్ నోబడీ కెన్ కమ్ ఇట్ కంప్లీట్లీ. ఎవరు కూడా దీన్ని కంప్లీట్గా సరి చేయలేరు. హూ ఎవర్ ద లీడర్ హీ మే బీ, ఓన్లీ గాడ్ హూ క్రియేటెడ్ దిస్ ఎంటైర్ యూనివర్స్. కనుక ఈ విధంగా న్యాయాలు తీర్చే దేవుడు న్యాయము చేసి శ్రేష్టమైన కార్యం జరిగించాలని ప్రార్థన చేద్దాం. మిగతా విషయాల్లో 3-4 క్లిప్పులు నెక్స్ట్ వినబోతున్నాం. ఇజ్రాయేలీలు ఏ విధంగా ఈ దుస్థితికి వచ్చారు, ఇప్పుడున్న ఏజెన్సీస్, ఈ ఇజ్రాయెల్ గవర్నమెంట్స్ ఎలా ఏర్పడి, పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ అనేది ఎలా ఏర్పడి, రెండు ఎలా కొట్లాడుకుంటున్నాయి, వీటిని బాగు చేయడానికి ప్రయత్నిస్తున్న నాయకులు ఎవరనేది, దీనికి ఎటిమాలజీ నుంచి ప్రస్తుతం జరిగింది బ్రీఫ్గా చూద్దాము. 3వ పాయింట్లో. 4వ పాయింట్, ఈ 3-4 పాయింట్లు నెక్స్ట్ క్లిప్లో చూద్దాం. 4వ పాయింట్లో ఇజ్రాయేల్ ఫ్యూచర్ ప్లాన్ ఏ విధంగా ఉండబోతుంది, ఏ విధంగా వాళ్ళు సెటరేట్ కాబోతున్నారు, దానికి ఎంత టైం పడుతుంది, దానికి దేవుని వాక్యము ఏ విధంగా పూర్తి సొల్యూషన్ ఇస్తుంది అనేవి చూడబోతున్నాము. మీ వద్ద సెలవు తీసుకుంటున్నది మీ సహోదరుడు ఇజ్రాయేల్ ప్రసాద్ నిట్టా.